ఇలా కడాయి పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇది బ్రెయిన్ ఫ్రై చేస్తున్నానండి. ఇది ముందుగానే కడిగి పెట్టుకున్నాను. ఇది అందులో ఆనియన్ వేసుకుంటున్నా. ఆనియన్ వేసుకోవాలి, కొంచెం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై చేసుకున్నాక పచ్చిమిర్చి ఒకటి, చూడండి ఫ్రెండ్స్ కొంచెం మగ్గింది. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, నాకు బ్రెయినే కాబట్టి కొంచెం వేసుకుంటున్నానండి. కొంచెం పసుపు, ధనియాల పొడి, కొంచెం కారం, టేస్ట్కి సరిపడంత ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం వాటర్ పోసుకోవాలండి. ఇవన్నీ 5 నిమిషాలు మగ్గాలి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఇలా మగ్గుతున్నప్పుడు పొట్టేలా బ్రెయిన్ మేము అందులో వేసేసుకోవాలండి. ఇలా ఈ వాటర్లోనే అది మగ్గాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా మళ్ళీ దీన్ని ఇలా తిప్పుకోవాలండి. ఈ సైడ్ కూడా బాగా వస్తుంది. ఇలా కొంచెం నీళ్ళలోనే ఉడికితేనేనండి ఇది, లేకపోతే పచ్చి వాసన ఉంటుంది. ఎక్కువగా నీళ్లు పెట్టుకొని ఇలాగే కుక్ చేసుకోవాలి. దీన్ని మేము కవర్ చేసేయాలండి. లోపల దాకా బాగా మసాలా పోయి బాగా కుక్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎలా కుక్ అయిందో రెడీ అయిపోయిందండి. నేను కొంచెం కొత్తిమీర చల్లుకుంటున్నాను. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.